అంతరించిపోయిన కెట్ల పొయ్యి మీద వంటకం. మంచి కూర వండినా కూడా అది కెట్ల పొయ్యి మీదే వండేది మా అమ్మ అయితే. గ్యాస్ పొయ్యిలు వచ్చిన తర్వాత నుంచి కెట్ల పొయ్యి మీద చాలా మంది వండటం తగ్గించారు. ఎందుకంటే గ్యాస్ పొయ్యి మీద వండటం వల్ల అది చాలా ఈజీగా అవుతుంది అనమాట. ఆ పని అంతా ఫుడ్ గ్యాస్ పొయ్యి మీద ఫుడ్ చాలా ఈజీగా తొందరగా అవుతుందని, గ్యాస్ పొయ్యి మీద అయితే పొగరాదని చెప్పేసి గ్యాస్ పొయ్యి మీదే ఇప్పుడు అంతా పల్లెటూరు నుంచి సిటీ వరకు ఎక్కడైనా సరే అంతా గ్యాస్ పొయ్యిలే వాడుతున్నారు. కాబట్టి విజయవాడ సిటీలో గత 15 సంవత్సరాల నుంచి కెట్ల పొయ్యి మీదే టిఫిన్ వేస్తున్నారంట. ఇక్కడ అక్కడ తినే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం, ఆ ఓనర్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం. రెండు పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి దాని మీద రెండు పెద్ద పెద్ద కళాయిలు పెట్టి ఇటువైపు ఒక ఆమె పూరీలు చేస్తుంది, అటువైపు ఒక ఆమె పునుగులు వేస్తుంది. ఫ్రెండ్స్, ఇంత వేడిలో కూడా చూడండి ఆ ఆంటీ గారు అయితే ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారంటే పునుగులు చూడండి ఎంత ఫాస్ట్ గా వేస్తుందో. 2 నిమిషాలు కూడా అక్కడ నేను నిల్చోలేకపోయాను, అంత వేడుందనమాట. బ్లడ్ అయితే బాయిల్ అయిపోయింది అక్కడ అంతసేపు ఉంటే. అసలు చాలా వేడిగా ఉంది. అయినా సరే వీళ్ళిద్దరూ ఎంత చక్కగా కూర్చొని ఎంత శ్రమించి కెట్ల పొయ్యి మీద ఎంత బాగా చేస్తున్నారంటే చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళేసే పునుగులు మాత్రం చాలా లావున్నాయి, చాలా బాగున్నాయి. మైసూరు బజ్జీలు అయితే చెప్పాల్సిన పని లేదు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందా ఉంచి అలా తీశారు, చాలా బాగున్నాయి చూడటానికి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే లోపల గ్యాస్ పొయ్యి మీద ఏమే అట్లేస్తుంది. ఎందుకంటే కెట్ట పొలాల పొయ్యి మీద అయితే అట్లు మాడిపోతాయని గ్యాస్ పొయ్యి మీదే వేస్తుంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. సరే, మనం టేస్ట్ చేద్దామని 2 ఇడ్లీ 2 పునుగు వేయించుకున్నాను. కెట్ల పొయ్యి మీద టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వచ్చి ఇక్కడ ట్రై చేయండి. అడ్రస్ మీకు పూర్తిగా నేను వివరిస్తాను, చెప్తాను. చాలా బాగుంటుంది సార్. నేను 15 ఏళ్ళ బట్టి తింటున్నాను సార్. ఇక్కడ 15 ఏళ్ళ బట్టి రోజు ఉదయం పూట వస్తుంటాను. కట్టెల పొయ్యి మీద ఉంటుంది సార్. ఇక్కడ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ తింటున్నాను. కట్టెల పొయ్యి మీద ఉంటుంది సార్. ఆరోగ్యం బాగుంటుంది, అట్లా రుచికరంగా ఉంటాయి అన్ని కూడా. అట్టు పూరి చౌక 30 రూపాయల ప్లేట్, 30 రూపాయలు అండి ఏదైనా కానీ. అన్ని చక్కగా రుచికరంగా ఉంటాయి. ఫ్రెండ్స్, వాళ్ళు ఆ వంటకానికి కావాల్సిన కెట్ట పుల్లలు అయితే ఒక పెద్ద మండి వేసి పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి ఎంత నిల్వ చేసుకున్నారు కెట్ట పుల్లలు. అయితే ఈ టిఫిన్ సెంటర్ అడ్రస్ అయితే మీకు చెప్తాను, ఇప్పుడు పూర్తిగా వినండి. చూడండి, ఇది జింకానా గ్రౌండ్ ఫ్రెండ్. ఇది జింకానా గ్రౌండ్ వైపు రావాలి. వచ్చిన తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది. చూడండి, ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఈ పెట్రోల్ బంక్ రైట్ సైడ్ తీసుకోవాలి. ఇగో పెట్రోల్ బంక్ స్ట్రైట్ రోడ్డుకి వస్తే స్ట్రైట్ రోడ్ నుంచి ఇలా ఇలా వెళ్తే అదిగో అక్కడ ఆ చెట్టు దగ్గర ఉంటదన్నమాట టిఫిన్ సెంటర్, శ్రీ సాయిరామ్ టిఫిన్ సెంటర్.